సికింద్రాబాద్ గణపతి దేవాలయ నూతన కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారి వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడంపై కమిటీ సభ్యులు దృష్టి పెట్టారు. గతంలో కన్నా పెద్ద ఎత్తున వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని ఆలయ ధర్మకర్తలు నిర్ణయించుకున్నారు. తమకు గణపతి దేవాలయంలో చైర్మన్ గా ధర్మకర్తలుగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించి తమ ప్రత్యేకతను చాటుకోవాలనే ఆలోచనతో మరింత ఉత్సాహంగా ధర్మకర్తలున్నారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయ వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని మొదటి కార్యక్రమంలో భాగంగా వినాయక చవితి నవరాత్రి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేతుల మీదుగా నిర్వహించి శ్రీగణేష్ పై ఉన్న అభిమానాన్ని చైర్మన్ ప్రభాకర్ ఆలయ ధర్మకర్తలు చాటుకున్నారు. పికెట్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆలయ ఓ రామకృష్ణ నేతృత్వంలోని చైర్మన్ ప్రభాకర్ యాదవ్ సారథ్యంలో ధర్మకర్తలు తుమ్మల నాగేంద్ర యాదవ్, జాజుల ఆంజనేయులు, నాగులపల్లి మలేష్, వి సంతోష్, శ్రీరామ్, సాయికుమార్, భట్టు భిక్షపతి, నందికట్టి నాగమణి, నరేందర్, నామోజు వేణుగోపాలాచారి, అనిల్ యాదవ్, నిమ్మా వందన, పిల్లి మాణిక్యప్రభు, వంగా నరేష్, ఎక్స్ అఫిషియో మెంబర్ బుచ్చిరామలు కలిసికట్టుగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే క్యాంపు వద్ద ఘనంగా నిర్వహించారు. గణపతి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని చైర్మన్ ప్రభాకర్ యాదవ్ తెలిపారు. ఆలయంలో జరిగే నవరాత్రి పూజా కార్యక్రమాల వివరాలను తెలియజేసేలా పోస్టర్లో పొందుపరచడం జరిగిందని ఆలయ ఈవో రామకృష్ణ వెల్లడించారు. ఆలయ వేద పండితులు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేసి గణపతి దేవాలయ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.